పుష్ప సినిమాలో డైలాగ్ ఏదైతే ఉందో రఫా రఫా అనే డైలాగ్తో ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం అయితే రేగుతుంది. వైసీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా ఒక కార్యకర్త ఒక ప్లకార్డ్ అయితే పెట్టడం జరిగింది. రఫా రఫా గంగమ్మ జాతర మీద ఒట్టు అనే ఒక ప్లకార్డ్ ప్రదర్శించాడు. ఆ ప్లకార్డ్ విషయంలో సంబంధించి ఒక ప్రెస్ మీట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించి మాట్లాడే సందర్భాన్ని ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో కొంచెం హాట్ టాపిక్ అయితే మారింది. ఇదే విషయాన్ని రెండు రాజకీయ పార్టీలు ఇరు వర్గాల మధ్య పెద్ద దుమారం అయితే జరుగుతుంది. అసలు ఈ రఫా రఫా ఏంటి, గంగమ్మ జాతర అంటే ఏంటి, ఎందుకు అసలు ఈ ప్రస్తావన వచ్చింది, జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి కూడా కొంత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. నీ తల తీస్తే ఏంటి అనేది ఈ రోజున ఇదే విషయాన్ని స్పందించేందుకు మనతో పడుతున్నారు ఏపీ ఐడీసీ మాజీ చైర్మన్ పుణ్యశీల గారు మనతో పడుతున్నారు. మేడం నమస్తే అండి. మేడం, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి మీరు చూస్తారన్నారు, రఫా రఫా అనేది ఇదే విషయం సంబంధించి ఇదే విషయం సంబంధించినటువంటి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బొచ్చయ్య చౌదరి గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి నీ తల తీస్తే ఏంటని చెప్తారు, ఎలా స్పందిస్తారు మేడం? మనం చేస్తే రామాయణం, ఎదుటివాళ్ళు చేస్తే భూత పురాణం అనే వ్యవహార శైలి వీళ్ళది 24 గంటలు కూడా. అట్లాగే వీళ్ళు ఏం మాట్లాడినా కూడా శ్రీకృష్ణ పరమాత్మని గీతోపదేశాలే. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం చెప్తే నీతి వాక్యాలుగా వల్లిస్తాం, అదే ఎదుటివాడి ద్వారా జరిగితే మాత్రం అసలు ప్రపంచ విపత్తు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసింది అన్న చందంగా. అసలు నిజంగా నేను ఒకే ఒక మాట నేను ఈ మీడియా ద్వారా నేను వారిని ప్రశ్నించదలుచుకున్నాను. సత్తెనపల్లి ఎంత ఆ టూర్ అనేది ఎంత సక్సెస్ అయిందో ఆ సక్సెస్ గురించి ప్రజలు మాట్లాడుకోకూడదు. ఫస్ట్ వాళ్ళ ఎజెండా అది మాట్లాడుకోకూడదు. రెండోది, రాష్ట్రంలో ఏ సమస్యల మీద కూడా ప్రజలు చర్చించుకోకుండా ఈ విచిత్రమైనటువంటి మాటల మీద చర్చించుకుంటే రోజులు గడిచిపోతాయి కదా అనేటటువంటి వ్యవహార శైలి వీళ్ళ దగ్గర కనపడుతోందే తప్ప ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని దేన్ని కూడా వీళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నటువంటి దాఖలాలు అయితే కనపడలా. ఒక ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం సంవత్సర కాలం అవుతోంది మీరు పట్టాలు చేపట్టి, మరి ఇప్పటి వరకు మొన్నటి వరకు అంటే మేము వచ్చి ఇన్ని రోజులు అన్ని రోజులే కదా అని మాట దాటేశారు. మరి 40 years ఇండస్ట్రీ గారు మీరు గణాంకాలతో సహా ఆర్థిక లావాదేవీల గురించి ప్రభుత్వంలో ఉన్నటువంటివి, అట్లాగే మనకు వస్తున్న రాబడెంత, మనం ఖర్చు పెడుతున్నదెంత, అట్లాగే ఈ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వచ్చు, ఏ విధంగా ముందుకు పోవచ్చు, అట్లాగే డెవలప్మెంట్ ఏ రీతిగా చేయొచ్చు అనే దాని మీద క్రిస్టల్ క్లియర్ కట్గా స్టాటిస్టికల్ డేటాతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం ఏంటి, దాన్ని గాలికి వదిలేసి దానికి సమాధానం చెప్పగలిగే సత్తా కూటమి ప్రభుత్వ పెద్దల్లో ఏ ఒక్కరికి లేక లాస్ట్లో ఆయన ఏదో, ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు జనరల్గా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైనా కూడా వాళ్ళకి ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఫేస్ చేసేటువంటి నేపథ్యంలో వాస్తవంగా ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియదు. ఆయన రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలి, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారనే ఇదిలోనే ఆయన మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళకిలాగా రఫాడిచ్చేస్తాం ఇలాంటివన్నీ ఆయనకి అక్కర్లేనటువంటి విషయాలు ఆయనకి. అదే నేపథ్యంలో జర్నలిస్ట్ గారు ఏంటమ్మా ఆ డైలాగ్ ఏంటో చెప్పండి, కొంచెం నాకు అర్థమయ్యేలా చెప్పండి అని అంటే ఆ డైలాగ్ గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ళు తల నరికినట్టు రప్ప నరుకుతాం అనేది ఇది ఒరిజినల్ డైలాగ్. ఈ డైలాగు పుష్ప 2 సినిమాలోది. ఈ సినిమాలో డైలాగు ఒక జర్నలిస్టు చెప్తే దానికి ప్రాంప్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అంటం జరిగిందే తప్ప ఆయనకి ఎట్లాంటి ఇంటెన్షనల్ ఫీలింగ్ అయితే లేదు. మాకెప్పుడు కూడా ఆయన అట్లా చెప్పాలి. అయితే ఒకటి చెప్తా, 2.0 సూపర్గా ఉంటుందని మాత్రమే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్ప ఇట్లా సినిమా డైలాగులతో ఏది పడితే అది ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటటువంటి వ్యక్తి అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు కాదు. అది కూడా నిజంగా బాధపడాల్సిన విషయం ఏంటంటే అసలు నాకైతే ఇది బాధ కూడా కాదు, జాలి పడాలి టీడీపీ వాళ్ళ మీద. అసలు ఆ ప్లకార్డ్ ప్రొజెక్ట్ చేసింది ఎవరండి? రవితేజ అనే టీడీపీ కార్యకర్తే కదా. అతనికి ఎంత చిరాకు వస్తే మా కార్యక్రమాల్లో పాల్గొని జగనన్నకి జేజేలు కొట్టి వీళ్ళకి మాస్ వార్నింగ్ ఇస్తాడు. ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలా. అంటే వైసీపీ పార్టీ ప్రీ ప్లాన్లో భాగంగానే ఆ ప్లకార్డు పెట్టించారనేది వైసీపీ వాదన. ఇదంతా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అనేది వైసీపీ వాదన. నిజమేనంటారా? మీ పార్టీ పెట్టించిందని ఆ ప్లకార్డు? ఇది టీడీపీ స్క్రిప్ట్ అని నేనెందుకు అనకూడదు? అతను మా కార్యకర్త కాదు అంటే మీ కార్యకర్తలు మేము పిలిచినా కూడా మా కార్యక్రమాలకు అటెండ్ అవుతారా? ఇక నుంచి మేము కూడా చాలా సావధానంగా ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా ఆహ్వానం పలుకుతాం జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకి రమ్మనుమని. మరి వస్తారా?
నమ్మదగినటువంటి మాటలు మాట్లాడాలి. రాజకీయంలో ఉన్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడితే మరి చాలా అసహ్యంగా ఉంటుందండి. అన్ఫార్చునేట్లీ మొన్న అమరావతి మీద వచ్చినటువంటి ఎవరో జర్నలిస్టు మరి సాక్షి మీడియాలో మాట్లాడిన దానికి వాళ్ళు సారీస్ కూడా చెప్పారు. కానీ ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టారు. సుప్రీంకోర్టు దొబ్బులు కూడా వేసింది. అసలు జరిగిందేంటి, మీరు పెడుతున్న కేసులేంటి, ఇవి కరెక్ట్ కాదు అని కూడా చెప్పడం జరిగింది. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీడియా ద్వారా ఫ్లోలో ఒక డిస్కషన్లో వచ్చిన మాట దొర్లింపు ఏదైతే ఉందో అది కరెక్ట్ అని మేము అనట్లే. ఆడవారిని ఎవరు తప్పుగా మాట్లాడినా తప్పే, మేము కూడా ఖండిస్తూ ఉన్నాం. కానీ దాని మీద మీరు ఎట్లాంటి యాక్షన్ అయితే తీసుకున్నారో, ఈ రోజున గౌరవ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన వయస్సుని కూడా గమనించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి అన్నటువంటి విచక్షణ లేకుండా, విచక్షణ రాహిత్యంగా ఎవరిని ఆయన రెచ్చగొడుతూ ఈ మాటలు మాట్లాడతాడు. అసలు తల నరికేయటం ఏంటి, అసలు ఉండే హక్కు ఏ రాష్ట్రంలో లేదు అని మాట్లాడటం ఏంటి? రాజ్యాంగం మీకు కల్పించిన స్పెషల్ హక్కులా ఏమి ఇవన్నీను చెప్పండి? ఏ రాజ్యాంగంలో మీరు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఉన్న ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అనొచ్చు అని ఎక్కడున్నాయో చెప్పండి.